వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. హైదరాబాద్లో ఏమో హైడ్రా పేరు చెప్పి హడలెత్తించేస్తున్నారు. సరే, ఇక్కడ ఎన్ని అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నారు, లేకపోతే ఏం జరుగుతుంది, అది ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ అధికార పక్షం ఏమో మేము అక్రమ కట్టడాలనే కూలుస్తున్నామని చెప్తారు, కానీ ప్రతిపక్షం మాత్రం పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. సరే, ఇక్కడ ఏంటంటే ఒక అఫీషియల్గా హైడ్రా పేరుతోటి ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ అధికారిక ఇది లేకుండా భూముల్ని పేదల ఇళ్లని నేలమట్టం చేసేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. గతంలో కూడా అక్కడ సింగ్ నగర్ దగ్గర విజయవాడలో చాలా దారుణంగా అందరినీ కూడా వాళ్ళంతా కూడా ఒక కాలనీలా కట్టుకుంటే రాత్రికి రాత్రి వచ్చి ఇది తెల్లవారుజామున నిద్రలో ఉన్న వాళ్ళని కూడా బయటికి లాగి మరీ విధ్వంసం సృష్టించినటువంటి విషయం అప్పట్లో మనం చెప్పుకోవడం జరిగింది. పేదలపై కూటమి ప్రభుత్వం పంజా విసిరింది. కానూరులో నిరుపేదల ఇళ్లని బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. పేదలు ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో సోమవారం వేకువజామున మున్సిపాలిటీ అధికారులు పోలీసులు జులుం చలాయించి కూల్చేశారు. వివరాల్లోకి వెళితే కానూరు గుమ్మడితోట ప్రాంతంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలు దాదాపు 30 ఏళ్లుగా ప్రభుత్వ పోరంబోకు స్థలంలో నివసిస్తున్నారు. అయితే ఆ స్థలంపై కూటమి నేతలు కళ్ళు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా బుల్డోజర్లతో పాటు రావడంతో పాటు వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి వాళ్ళను అడ్డుకుని అండగా నిలవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. తమకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలం ఇస్తే స్వచ్ఛందంగా తామే వెళ్ళిపోతాము అని చెప్పేసి పేదల చక్రవర్తి సమక్షంలో మున్సిపాలిటీ అధికారులకు తెలిపారు. సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పూడ్చి తలా 1 సెంటు చొప్పున దాదాపు 25 మంది పేద కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్చలు జరిగాయి. ఇళ్లపై పడినటువంటి బుల్డోజర్లు సోమవారం వేకువజామున బుల్డోజర్లు 100ల సంఖ్యలో పోలీసులు మున్సిపాలిటీ అధికారులు వచ్చి పేదల ఇళ్లపై పడ్డారు. ఆ ప్రాంతంలోకి ఎవ్వరూ రాకుండా పోలీసులు దిగ్బంధించారు. విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. ఇంట్లో సామాను బయటకు తీసుకురావడానికి కూడా సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇంట్లోని సామాన్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు వచ్చినటువంటి దేవభక్తుని చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో బలవంతంగా తరలించారు. గంట తర్వాత ఇంటి వద్ద చక్రవర్తిని వదిలారు. ఎక్కడ ఎమ్మెల్యే తమకు నిలవని నీడ లేకుండా చేశారు అని చెప్పేసి ఇప్పుడు తాము ఎక్కడ ఉండాలని పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థినులు మాట్లాడుతూ ఇళ్లు నేలమట్టం చేయడంతో సర్టిఫికెట్లు పోయాయని, తమకు పరీక్షలు ఉన్నాయని బోరును విలపించారు. మరి దారుణం కదా అసలు. కనీసం వాళ్ళకు కొంత టైం ఇచ్చి లేదా అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా అలాగా ఖాళీగా ఉన్నాయి, అవైనా ఇవ్వట్లేదు. పాపం వాళ్ళ సర్టిఫికెట్లు పోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పాపం స్టూడెంట్స్ ఆకలితో అలమటించిన బాధితులకు వైఎస్ఆర్సీపీ భోజనాలు పెట్టించింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్సులు సంపాదించడానికి పేదల ఇళ్లను టార్గెట్గా చేసుకుని నేల కూల్చారని వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆరోపించారు. రియల్టర్లు సంపన్న వర్గాలకు అండగా ఉండి కాసుల కోసం పేదల ఇళ్లు ఎమ్మెల్యే కూల్చడం అనేటువంటి దారుణం అన్నారు. ఎమ్మెల్యే గత కొద్ది రోజుల క్రితం నివాసితుల వద్దకు వచ్చి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమి గొయ్యి పూడ్చి తలా సెంటు స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేకు రియల్టర్లతో డీల్ కుదరడంతో ఇచ్చిన హామీని విస్మరించి పేదల ఇళ్లు కూల్చారు అనేటువంటిది ఆరోపించారు. బాధితులు ఫోన్లలో వీడియోలు తీస్తుంటే పోలీసులు జులుం చలాయించి వారిపై దాడి చేసి ఫోన్లు దౌర్జన్యంగా లాక్కున్నారు అని చక్రవర్తి విమర్శించారు. బాధితులందరికీ వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అసలు పడుకున్న టైంలో పాపం అందరూ పడుకుంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు నిజంగా వాళ్ళు ఏమన్నా పాపం అక్కడ ఆ ల్యాండ్స్లో కట్టుకున్నారు, తాత్కాలికంగా ఏదో ఇల్లు వేసుకున్నారు, వేరే గతి లేక అనుకుంటే వచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఏదైనా వేరే ప్రత్యామ్నాయం చూపించి చేయాలి తప్ప ఇదేంటంటే ఇది చాలా ఆటవికంగా అర్ధరాత్రి వెళ్ళిపోయి తెల్లారుజామున వెళ్ళిపోయి వాళ్ళ నిద్రలో ఉంటే కరెంట్ కట్ చేసేసి అక్కడికి వాళ్ళు ఫోన్లో వీడియోలు తీసుకుంటే కూడా అవన్నీ లాగేసుకుని పోలీసులు. ఇదే పోలీసుల గురించి ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పోలీసింగ్ మాత్రం ఏపీ పోలీసుల మీద విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయి. పూర్తిగా గవర్నమెంట్కి సరెండర్ అయిపోయి కొద్దిమంది పోలీసులు అయితే చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.